లక్షలాది మంది రోగాలను కష్టాలను ఆ విభూది తొలగించింది. వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శనం ఇచ్చారు, అచ్చు వేయించమన్నారు. అట్లో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠం మఠాధిపతులైన శ్రీనివాస స్వాముల వారు తాళపత్రంలో ఉన్న కాలజ్ఞానాన్ని ముద్రణ వర్గంలో పరమాన్నం పెట్టిస్తా అనే దేవుడు ఉంటే ఎంత ఊడితే ఎంత. మనల్ని పోషించే గోమాతల్ని చంపి కోసుకుని తినాలనే కొందరి మూర్ఖులకి ఎలా అనిపిస్తుందో కదా. దయా ధర్మం లేని ఆ మాదే ధర్మం, మాది మాత్రమే ధర్మం, మాది కాకుండా ఇంకో ధర్మం లేదు అని చెప్పే పాషాణం మా ధర్మాన్ని నిలబెడుతోంది. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారికి నిజదర్శనమిచ్చి ఒకప్పుడు ఈ సమాధి దగ్గర ఉన్న ప్రాంతంలోనే జరిగే జై వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. ఈ లైక్ నాకు కాదు, స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి. మీ చేయి కదిలేది ఒక క్షణమే, కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింత మందికి చేరుతుంది. దాని ప్రభావం పదుల మందికి పుణ్యం అవుతుంది. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. ఓం శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఆధ్యాత్మికతకు మానవ సేవకు మారుపేరైన ఓ అద్భుతమైన దివ్యక్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అద్భుతమైన కొండల మధ్య కాషాయ జెండాల రెపరెపలతో అలరారుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మనకు కళ్ళకు కట్టే ఒక పవిత్ర స్థలి. అదే శ్రీ 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 అచలానంద స్వామి వారి ఆశ్రమం. మానవ రూపంలో అవతరించిన ఆ వీరబ్రహ్మేంద్రుని తత్వాన్ని లోకహితం కోసం నిరంతరం తపించిన ఆ మహానుభావుని జీవితాన్ని తలుచుకుంటే మనసు పులకించిపోతుంది. ఆ పుణ్యమూర్తి శ్రీ 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 అచలానంద స్వామివారు ఆంధ్ర రాష్ట్రం ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరు తాలూకా బొమ్మెవరం గ్రామం. ఈ పుణ్యభూమిలోనే పెళ్ళూరు పుల్లయ్య శర్మ, వెంకట సుబ్బమ్మ పుణ్య దంపతులకు ఈశ్వర నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున జన్మించారు మన స్వామివారు. బాల్యంలో వారి పూర్వనామధేయం శ్రీ పెళ్ళూరు వెంకట సీతారామాంజనేయ శర్మ. 6 సంవత్సరాల లేత ప్రాయంలోనే ఈ లోకానికి మార్గదర్శనం చేసేందుకు సిద్ధమైనట్లుగా సాక్షాత్తు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారికి నిజదర్శనమిచ్చి మంత్రోపదేశం చేశారు. ఆనాటి నుండి లోక బంధాలన్నీ తెంచుకున్న ఆ మహాపురుషుడు భౌతిక ప్రపంచంపై కించిత్ ధ్యాస కూడా లేకుండా నిరంతరం ఆధ్యాత్మిక సాధనలో జీవితాన్ని గడిపారు. వారు చేసిన తపస్సు వర్ణనాతీతం. వారు విభూదిని మంత్రించి ఇచ్చేవారు. అదే జనులకు పరమౌషధంగా దివ్య సంజీవనిగా మారింది. లక్షలాది మంది రోగాలను కష్టాలను ఆ విభూది తొలగించింది. అది కేవలం బూడిద కాదు, స్వామివారి తపశ్శక్తి, అనుగ్రహ శక్తి. జగద్గురువైన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తత్వాన్ని, కాలజ్ఞానాన్ని లోకానికి అందించడంలో వారి పాత్ర మరువలేనిది. అప్పట్లో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠం మఠాధిపతులైన శ్రీనివాస స్వాముల వారు తాళపత్రంలో ఉన్న కాలజ్ఞానాన్ని ముద్రణ వేయుటకు సందేహిస్తుండగా అప్పుడు ఈ గురువుగారు శ్రీనివాసుల స్వామి వారితో, నాకు వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శనం ఇచ్చారు, అచ్చు వేయించమన్నారు, ఏమీ కాదు అని చెప్పగా గురువుగారి ఆదేశంతో వారి శిష్యులైన అమరా కృష్ణమూర్తి గారిచే కాలజ్ఞానం మొదటి ముద్రణ జరిగింది. ఆ ముద్రణలో గురువుగారి పూర్వనామధేయమైన శ్రీ పెళ్ళూరు వెంకట సీతారామాంజనేయ శర్మ అనే పేరును గౌరవంగా ముద్రించారు. ఇలా జేజినాయన తత్వాన్ని జనుల వద్దకు చేర్చిన మహానుభావుడు మన అచలానంద స్వామి వారు. ఈ పుణ్యక్షేత్రంలో అడుగిడిన ప్రతి భక్తుడికి దూరంలో కొండల నడుమ నుంచి కనిపిస్తూ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూర్మ సింహాసనంపై కూర్చొని ఉన్న దివ్య దర్శనం కూడా లభిస్తుంది. ఇది స్వామివారి పట్ల గురువు గారికి ఉన్న అపారమైన అనురాగానికి, అనుబంధానికి నిదర్శనం. కాలచక్రంలో భాగంగా పరమ పూజ్యులు మన్మథనామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి రోజున ఒంగోలు శ్రీ అచలానంద ఆశ్రమం వద్ద తమ భౌతిక దేహాన్ని విడిచిపెట్టి సమాధి అయ్యారు. బ్రహ్మంగారి మఠం మండలం తొట్లపల్లి గ్రామం శ్రీ అచలానంద ఆశ్రమం వద్ద వీరి దివ్య సమాధి ఉన్నది. దర్శించి తరించవచ్చు. ఇప్పుడు ఆ పవిత్ర స్థలంలోనే శ్రీ 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 యోగి అచలానంద స్వామి వారి అధిష్టాన మందిర నిర్మాణం జరుగుతోంది. చుట్టూ కొండల మధ్యలో ఈ మందిరం నిర్మాణం పూర్తయ్యాక
ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇక ఈ ఆశ్రమంలో జరిగే సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతోంది. ఒకప్పుడు ఈ సమాధి దగ్గర ఉన్న ప్రాంతంలోనే జరిగే నిత్యాన్నదానం ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన సత్రంలోనూ నిరాటకంగా కొనసాగుతోంది. కులమతాలకు అతీతంగా పేద ధనిక భేదం లేకుండా ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నింపుతున్న మహత్తరమైన కార్యక్రమం ఇది. రోజుకు వేలాది మందికి భోజనం పెడుతున్న ఈ దృశ్యాలు చూస్తున్నాం కదా. ఇప్పుడు చెప్పండి, ఈ సనాతన ధర్మంలో కాకుండా మరెక్కడైనా ఇలా నిత్యం ప్రతి ఒక్కరి ఆకలి తీర్చే కార్యక్రమాలు జరుగుతాయా? ఆ పాషాండ మతాలు ఏ పండగలకో ఇంకో సందర్భంలోనో చేస్తారే తప్ప ప్రతిరోజు ప్రతి నిత్యం వేలాది మందికి కడుపు నింపే ఇలాంటి మహత్తరమైన కార్యక్రమం మన సనాతన ధర్మంలోనే ఉంటుంది. మాదే ధర్మం, మాది మాత్రమే ధర్మం, మాది కాకుండా ఇంకో ధర్మం లేదు అని చెప్పే పాషాండ మతాల వారు ఇలా ఎదుటివారి ఆకలిని చూస్తారా, తీరుస్తారా? అసలు నాకు తెలియక అడుగుతాను. ఈ భూమి మీద ఈ శరీరంతో ఉండగా కడుపుకి పట్టడన్నం పెట్టించి ఆకలి తీర్చని దైవం పరలోకంలో స్వర్గంలో పరమాన్నం పెట్టిస్తా అనే దేవుడు ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఇలాంటి సేవలను చూస్తే కదా మన ధర్మాన్ని ఆలోచిస్తే గర్వకారణం అనిపిస్తుంది. ఈ సేవ మన సనాతన ధర్మ గొప్పదనం. ఈ ఆశ్రమం కేవలం అన్నదానమే కాదు, ఒక అద్భుతమైన గోశాలను కూడా నడిపిస్తోంది. మాతృమూర్తి స్వరూపాలైన భారతీయతకు ప్రతీకలైన అత్యద్భుతమైన ఆవులు, దూడలు ఈ గోశాలలో ఉన్నాయి. తల్లి పాల తర్వాత మనకి అమృతాన్ని ఇచ్చే ఆవులను, గోమాతలను చూస్తుంటే మనసు పులకిస్తుంది. ఇలాంటి అద్భుతమైన మనల్ని పోషించే గోమాతల్ని చంపి కోసుకుని తినాలనే కొందరి మూర్ఖులకి ఎలా అనిపిస్తుందో కదా. దయా ధర్మం లేని ఆ మనస్తత్వాన్ని ఏమనాలో అర్థం కాదు. గోరక్షణ అనేది సనాతన ధర్మం ఇచ్చిన గొప్ప వరం. ఈ ఆశ్రమం ఆ ధర్మాన్ని నిలబెడుతోంది. అంతేకాదు, శ్రీ అచలానంద వికాస కేంద్రాల ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తూ అక్షరదానం కూడా చేస్తున్నారు. అన్నదానం, విద్యాదానం, గోదానం ఈ మూడింటిని పవిత్రంగా ఆచరిస్తున్న దివ్యక్షేత్రం ఇది. మిత్రులారా, చుట్టూ కొండల మధ్యలో కాషాయ జెండాలతో కూడిన ఈ ఆధ్యాత్మిక వాతావరణం మనసుకు ఆహ్లాదం కలిగిస్తూ స్వామివారి మహత్తును తెలియజేస్తుంది. శ్రీ 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 యోగి అచలానంద స్వామి వారి దివ్య సమాధిని దర్శించండి, వారి అనుగ్రహాన్ని పొందండి. ఓం శాంతి శాంతి శాంతి. జై వీరబ్రహ్మ, జై గోవింద మాంబ, జై వీరబ్రహ్మ, జై అచలానంద, జై.